రోడ్డు ప్రమాదాల నివారణపై అన్ని మార్గాలను పరిశీలిస్తున్న తెలంగాణ రవాణా శాఖ అధికారులు నిబంధనలు మరింత కఠినతరం చేస్తున్నారు. గీచిన గీత దాటారో లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీనికి నిబంధనలు రూపొందించిన అధికారులు గత సెప్టెంబర్లో జారీ చేసిన నోటిఫికేషన్ ఇప్పుడు అమల్లోకి తేబోతున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు చెక్. నిబంధనలు మరింత కఠినతరం. గీత దాటితే లైసెన్స్ రద్దు. తెలంగాణలో ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం చేశారు పోలీసులు. ఇప్పటివరకు పెనాల్టీలతో సరిపుచ్చిన అధికారులు ఇక ఏకంగా లైసెన్స్ నే రద్దు చేయబోతున్నారు. దీనికి కొత్త విధానం రూపొందించారు. పెనాల్టీలతో పాటు తప్పులను బట్టి పాయింట్లు కేటాయిస్తారు. వాటి సంఖ్య 12కు చేరితే లైసెన్స్ రద్దవుతోంది. లర్నింగ్ లైసెన్స్ ఉన్నవారికి ఆ సంఖ్యను 5కే పరిమితం చేశారు. గత సంవత్సరం సెప్టెంబర్లో ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు దాన్ని అమల్లోకి తెచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. చలానా కట్టేస్తే సరిపోతుందనే ధీమాతో నిబంధనలు ఉల్లంఘించే వారికి ఇక ఈ కొత్త విధానంతో ముక్కుతాడు పడుతుందని రవాణా శాఖ అధికారులు భావిస్తున్నారు. నిబంధనల ఉల్లంఘనతో భారీ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వాహనదారుల విషయంలో ఇక కఠినంగా వ్యవహరించబోతున్నారు. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో ఈ విధానం మంచి ఫలితాలు ఇస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం దాన్ని అమలు చేయబోతోంది. రోడ్డు భద్రతా చట్టం ద్వారా దేశవ్యాప్తంగా నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరించాలని కేంద్రం సూచిస్తోంది. వేలల్లో పెనాల్టీలు, లైసెన్స్ రద్దు, వాహనాల జప్తు లాంటివి ఇందులో ఉండబోతున్నాయి. ఇది అమల్లోకి రాకముందే రాష్ట్ర ప్రభుత్వం పాయింట్ల విధానానికి శ్రీకారం చుడుతోంది. ట్రాఫిక్ కూడళ్లలో సీసీ కెమెరాల ఆధారంగా వాహనదారుల ఉల్లంఘనలను గుర్తించి ట్రాఫిక్ పోలీసులు ఈ చలానాలు పంపుతున్నారు. త్వరలో మరిన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబోతున్నారు. దీంతో కూడళ్లలోనే కాకుండా సాధారణ ప్రాంతాల్లో నిబంధనలు ఉల్లంఘించినా కెమెరాకు చిక్కటం ఖాయం. దాని ఆధారంగా ఆయా వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్కు పాయింట్లు కేటాయిస్తారు. వాటిని రవాణా శాఖ డేటాబేస్ ఎప్పటికప్పుడు లెక్కిస్తోంది. 2 ఏళ్ల సమయాన్ని గడువుగా చేసుకుని ఈ పాయింట్ల సంఖ్యను బేరీజ్ వేస్తారు. 24 నెలల కాలంలో పాయింట్ల సంఖ్య 12కు చేరితే ఏడాది పాటు లైసెన్స్ రద్దు చేస్తారు. మళ్లీ కొత్త ఖాతా మొదలవుతోంది. మళ్లీ 24 నెలల్లో 12 పాయింట్లు వస్తే 2 ఏళ్ల పాటు పునరావృతమైతే 3 ఏళ్ల పాటు లైసెన్స్ రద్దు చేస్తారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల్లో వాహనాల నిబంధనలు, ప్రమాదాల నివారణ అంశాలపై నిర్వహించే అవగాహన తరగతులకు హాజరైతే అప్పటి వరకు ఉన్న ఖాతాలో 3 పాయింట్లు తగ్గించుకోవచ్చు. 2 ఏళ్లలో 2 సార్లు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ఈ పాయింట్లు ఒక్కో తప్పు ఒక్కో రకంగా ఉంటాయి. గరిష్టంగా మద్యం తాగి వాహనం నడిపితే 5 పాయింట్లు పడతాయి. ఇలా 2 సార్లు బుక్ అయితే అంతే సంగతులు. సో డ్రైవర్లు జర జాగ్రత్త.